హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఊరి దగ్గర, ఇప్పుడు కాదు చాలా రోజుల కిందట అయితే బద్వేల్కి వెళ్ళినాము. వెళ్తే బస్ మిస్ అయిపోయింది, అందుకే నడుచుకుంటూ వచ్చింది అనమాట. ఇదేమో హైదరాబాద్లో. ఉట్టిగా ఖాళీగా ఇంట్లో ఉండే కంటే ఏదో ఒకటి చేయడం నయం కదండి. ఎందుకు అంటే ఎంత వచ్చినా వచ్చిందే. నార్మల్గా అయితే ఇంట్లో ఎన్ని పనులు చేస్తాం, ఒకటి కాదు రెండు కాదు, కంటిన్యూగా ఏదో ఒక పని ఉండనే ఉంటుంది, చేస్తూనే ఉంటాము. అట్లా కాకుండా మనకి ఏ పని అయితే బాగొచ్చో ఆ పనిని మనకి వీలైన టైంలో ఏదో ఒకటి ఇలా స్టార్ట్ చేయడం బెటర్ కదా అని నాకు అనిపించింది. అందుకోసం నేను టిఫిన్స్ బాగా చేయగలను. అందుకోసం నేను టిఫిన్స్ అయితే స్టార్ట్ చేశాను. వంట కూడా బాగా చేయగలను, కాకపోతే లంచ్ అలా ప్రిపేర్ చేయలేము. ఎందుకు అంటే అదే టైంకి పిల్లల్ని తీసుకురావాలి కదా. 3ంటికి రైస్ అయిపోయలేదనుకో మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అలా ఎక్కువ రిస్క్ అయితే పెట్టుకోలేదు, రైస్ కర్రీస్ ఇవంతా. అందుకని సింపుల్గా అయితే టిఫిన్స్ పెట్టేసినాను. ఇక్కడ చూడండి. అయితే నార్మల్గా ఈ 2 ఫోన్లు పోగొట్టుకున్నాను లాస్ట్ టైం. బస్సులో ఏమైందంటే హ్యాండ్ బ్యాగ్లో పెట్టానా లేకపోతే నా ఒళ్ళో పెట్టానో తెలీదు, బస్సులో టక్కున లేచి వచ్చేసిన అనమాట. ఆ విధంగా 2 ఫోన్లు పోయినాయి. ఇలా అంటే ఇది ప్లాస్టిక్ కవర్ కాదండి, సూపర్ మార్కెట్ కవరు, అది ప్లాస్టిక్ కాదంట. ఇవన్నీ ప్యాక్ చేసి సర్దుకున్న తర్వాత ఇలా మొత్తం అంటే కొంచెం కాకపోతే కొంచెమైనా అట్లా నీట్గా పెట్టేసి వెళ్ళిపోతాను. మళ్ళీ ఎందుకంటే వచ్చిన తర్వాత చిందరవందరగా ఉందనుకో మళ్ళీ మనమే చేసుకోవాలి కాబట్టి చాలా విసుగు అనిపిస్తుంది. అట్లా కాకుండా ఇదైతే మా వారి కోసం. నేను జావని ఒకే విధంగా ప్రిపేర్ చేయను. ఇది ఓట్స్ జావా, ఒకరోజు జొన్న జావ చేస్తా, ఒకరోజు రాగి జావ చేస్తా, ఒకరోజు ఓట్స్ జావ చేస్తా. ఎక్కువ రిస్క్ లేకుండా ఇలాగే స్కూటీ మీదే అన్నీ ఇట్లా పెట్టేసి సేల్ చేస్తా అనమాట. మనకి అంటే మన వీలు టైంలో మనం మళ్ళీ ఎక్కువ రిస్క్ పెట్టుకున్నా కూడా సేల్ అవ్వలేదు అంటే మనకే కదా కష్టం. అట్లా కాకుండా తక్కువ లాభం వచ్చినా పర్వాలేదు. ఇలా పిల్లల్ని అయితే నేను స్కూల్లో డ్రాప్ చేసేస్తాను. వీళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోతున్నారు. ఇంకా వాళ్ళని స్కూల్కి పంపించేసి ఇలా చిన్నగా స్టార్ట్ అయితే చేస్తాను. ఎలా అనిపిస్తుంది నా చిన్న బిజినెస్, ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇలా అంబ్రిల్లా పెట్టేసి స్కూటీకి 2 వైపులా కట్టినా కాబట్టి ఇది ఉంది. లేదంటే ఇంత పెద్ద అంబ్రిల్లా కదా, ఒక్క గాలి దెబ్బకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా కొంచెం స్ట్రాంగ్గా ఉండాలనేసి 2 వైపులా కట్టేసినాను. అన్నీ అయిపోయిన తర్వాత ఇలా ప్యాక్ చేసుకొని ఇంకా బయలుదేరుతాను అన్నమాట. ఇప్పుడు అయిపోయినాయి అన్నీ. అయిపోయినాయా లేదు, ఈరోజు ఎక్కువ పార్సల్స్ వెళ్ళినాయి, అందుకోసం వాటర్ ఎక్కువ మిగిలినాయి. రాగానే మార్నింగ్ అయితే ఒక్కొక్క రోజు కర్రీ ఏం చేయను. పిల్లలకి ఫ్రైడ్ రైస్ లాగా, అంటే ఫ్రైడ్ రైస్ ఏం కాదు, క్యారెట్ తురిమి అలా కలిపేసి పెట్టేసి పంపించేస్తా. ఒక్కొక్క రోజు బీట్రూట్ కొంచెం తాలింపులాగా చేసి, బీట్రూట్ అంటే ముక్కలు కట్ చేయకుండా ఇలా తురిమి వేసేస్తాను. ఒక్కొక్క రోజు క్యారెట్ తురిమి వాళ్ళకి ఫ్రైడ్ రైస్ లాగా, ఒక్కొక్క రోజు లెమన్ రైస్ లాగా పెట్టేస్తాను. ఇంకా రాగానే వంట చేయాలి. మా వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే రాగానే వంట చేయాలి. అదే లేదు ఆఫీస్కి వెళ్ళారు అంటే నేను ఏదో ఒక టిఫిన్ తినేసి పడుకుంటాను. ఇదైతే మా వారి కోసం. ఇక్కడ ఏ ఫ్రూట్ ఉన్నా ఆ ఫ్రూట్ కొంచెం ఉంటే చాలా ఆయనకి, అది డిన్నర్ అయిపోతుంది. లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా అయిపోతుంది. లంచ్ మాత్రం రైస్ కర్రీస్ తింటారు. ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ పిల్లల కోసం ఇక ఈవినింగ్ ప్రిపేర్ చేస్తా. మళ్ళీ నేను మార్నింగ్ కోసం ప్రిపేర్ చేసేటివన్నీ ప్రిపేర్ చేసుకుంటాను. పల్లీలు వేపుకుంటాను, పిండి పట్టుకుంటాను. అలాగే మనకి మిర్చి తొడిమెలు తీసి కడిగి అవి కూడా ఫ్రై చేసి పెట్టుకుంటాను అనమాట. ఇది చూసారా. కాకపోతే ఒక్కొక్కరు అంటే వాళ్ళు కావాలంటుండ్రా లేదు ఎగతాళిగా అంటున్నారో తెలియదు. అమ్మమ్మ అని మీ మనవడు ఏమంటారు, డిగ్రీ చదువుతున్నారా అని అంటారు. ఎవరిష్టం వాళ్ళది. అంటే నేను ఒక్కొక్క రోజు చాలా రేర్ హెయిర్ కలర్ వేసుకోవడం, కాకపోతే నాకు వైట్ హెయిర్ ఉంటుంది. ఏమంటే ఎక్కువ వేసుకోను, మళ్ళీ ఫ్యూచర్లో హెడేక్ ఎక్కువ వస్తుందేమో అనేసి ఎక్కువ శాతం వేసుకోను. ఎప్పుడో కానీ హెయిర్ కలర్ చేసుకోను అనమాట. అయితే ఇంట్లంతా నేను నీట్గా పెట్టుకోలేకపోతాను అనేసి ఫ్లిప్కార్ట్ అనేది జాయిన్ అయ్యాను అనమాట కొద్ది రోజులు. ఫ్లిప్ టిఫిన్స్ ప్రిపేర్ చేసి సేల్ చేస్తా. ఇలా ఈకా ఎక్స్ప్రెస్లో
జాయిన్ అయ్యాను. అయితే నాకు మంచిగానే అనిపించేది. కాకపోతే ఏమైంది ఎక్కువ తిరగడము అంటే లేడీస్కి కష్టం కదా. అయితే ఇలా కవర్లు తీసుకొని అంటే నేను రిటర్న్ పికప్ మాత్రమే ఇలా రిటర్న్ పికప్ మాత్రం కవర్స్ తీసుకొని ఇలా రిటర్న్ మాత్రం తీసుకొని మళ్ళీ అక్కడ ఆఫీస్లో ఇచ్చేలాగా కొద్ది రోజులు చేశాను. అది ఎందుకంటే ఇట్లా ఇల్లంతా ఆగమాగం అవ్వకుండా ఉంటుంది కదా, ఆ ఉద్దేశంతో అది స్టార్ట్ చేశా. కానీ నాకు ఎందుకు అంటే నాకు వేరే ఏ పని లేకపోతే నేను అదే చేసేదాన్నేమో. కాకపోతే నాకు ఇలా టిఫిన్స్ అనేది ఉంది కదా, నాకు ఇదే బెస్ట్ అనిపించింది మళ్ళీ. ఎందుకు అంటే ఇది అనుకో నేను ఒకే దగ్గర వెళ్ళి నించుంటాను, అదనుకో ఇన్నింట్లు తిరగాలనిపించేసేది. అదైతే చాలా కష్టం అనిపించింది. అంటే వేరేదిలే, నాకు ఈ వర్క్ లేకపోతే అదే చేసేదాన్ని. కానీ ట్రై అయితే చేసిన, 1 వీక్ చేసినాను. అబద్ధం చెప్పట్లేదు, 1 వీక్ అయితే నేను రిటర్న్ పికప్ చేసినాను. మంచిగానే అనిపించింది. కాకపోతే మళ్ళీ మానేసిన. నాకెందుకు అంటే ఈ టిఫిన్సే బెస్ట్ అనిపిస్తుంది. ఇంట్లో అన్నీ ప్రిపేర్ చేస్తాను, పిల్లల్ని డ్రాప్ చేసుకుంటా నేనే, ఇంట్లో అన్నీ ప్రిపేర్ చేస్తాను, ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది. మళ్ళీ పిల్లల్ని డ్రాప్ చేసి ఒక 2-3 అవర్స్లో నాకు టిఫిన్స్ అయిపోతాయి. మళ్ళీ ఇంటికి వచ్చేస్తా కదా, అందుకని నాకు ఇదే బెస్ట్ అనిపించింది. ఇక రాగానే ఇంకా పిల్లల్ని డ్రాప్ చేసి వస్తా కదా, కొంచెం లేట్గానే అవుతుంది. అదే మనం ఎర్లీగా వెళ్ళేదైతే తొందరగా వచ్చేదాన్నేమో, వర్షం పడుతుంది. అయితే మా అమ్మ చిన్నప్పుడు ఏం చెప్పేదంటే అందరితో పోల్చేదనమాట. వాళ్ళు చూడు, వీళ్ళు చూడు, వాళ్ళు చూడు ఎంత బాగా పనిచేస్తారో, వాళ్ళు చూడు ఎంత బాగా ఇల్లు మొత్తం చక్కగా పెడతారో అనేది. ఒకసారి కొంచెం ప్రాబ్లం అనిపించింది. నేను సిమెంట్ పనికి వెళ్ళినా, అలా వెళ్ళడంతో మా అమ్మ ఇంకొకసారి వేరే వాళ్ళతో పోల్చలేదు. ఎందుకంటే వాళ్ళకంటే నేను ఎక్కువ పని చేసేదాన్ని. అట్లా అనమాట. ఇంట్లో పని వరకే కాదు, బయట పనులు కూడా అన్నీ నేర్చుకోవాలి కదా. అయితే ఇక్కడ ఇలా రిటర్న్ పికప్ అని ఇంతకుముందు చెప్పాను కదా, ఇది ఒకరోజు వీడియో. ఇది రిటర్న్ పికప్ ఇట్లా తీసుకుంటాను అనమాట. మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత పిల్లలకి ఈరోజు ఇది మా వారి కోసం. ఇది చూసారా, మా వారికి ఒకే డిన్నర్ ఉండదు, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా. చపాతీ చాలా తక్కువ తినడం, అట్లానే ఈరోజు ఇది ఏమంటారు గోధుమ రవ్వ ఉప్మా. మా పిల్లలు చూసినారా, చదవడం ఎక్కువ కానీ ఆగమాగం చేయడం మాత్రం డబుల్ త్రిబుల్ ఉంటుంది. ఇక్కడ చూడండి మొత్తం నింపి పెట్టేసినారు బుక్లో. ఈ బుక్లో కనీసం ఒక్క బుక్లో 2 బుక్కే చదివింటారు, కాకపోతే ఇట్లా పెట్టేస్తారు డైలీ. ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైం వస్తుంది అనమాట. ఎందుకు అంటే ఏదైనా ఫేస్ చేయగలం, ఏదైనా సాధించగలము అని. ఒక్కొక్కసారి మా హస్బెండ్కి ఆఫీస్ ఉంటుంది, పిల్లల్ని తీసుకొని ఒక్కదాన్నే వెళ్తాను అనమాట ఊరికి. అంటే హైదరాబాద్ ఎక్కడ, కడప ఎక్కడ. మామూలుగా అయితే ఒక్కొక్కరు ఏమనుకుంటారు, అమ్మో ఒక్కదాన్ని జర్నీయా 2 పిల్లలతో అనిపిస్తుంది. ఇప్పుడే కాదు, వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా నేను అంతే, ఏదైనా వెనక్కి తగ్గను అనమాట. కాకపోతే నేను అనుకున్నట్టు నేను కొంచెం లేట్ అవ్వచ్చు, అనుకున్నటువన్నీ నేను సాధించగలుగుతున్నా. ఐఎమ్ హ్యాపీ, చాలా హ్యాపీ. ఇదైతే అక్క వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ మ్యారేజ్ ఉండే, అందుకోసం అక్కడ వెళ్ళాము. నిజం చెప్పాలి అంటే కర్నూలు సైడ్ ఇల్లులు భలే అంటే మంచిగా అనిపిస్తాయి, బాగుంటాయి. మీరు ఎప్పుడైనా సినిమాలలో చూసిరు కదా, పెద్ద పెద్ద ఇల్లులు, స్తంభాలు అట్లా ఉంటుంది అనమాట. పెద్ద పెద్ద అరుగుల పైనే మనకి కూర్చోవడం, పడుకోవడం చాలా బాగుంటుంది. లోపలికి పశువులు కూడా వస్తాయి, చాలా హ్యాపీ కదా. అయితే ఇక్కడ మ్యారేజ్కి వెళ్ళినాం, మా చిన్నోడు మాట్లాడుతుండే, అందుకోసం మేమిద్దరం వీడియో తీసినాం. నేను చిన్నోడు, పెద్ద ఆయన అయితే ఆడుకుంటున్నాడు. అంతే అండి, ఆడవాళ్ళము అని ఏ విషయంలోనూ తగ్గద్దు. ఏదైనా మనము మొదలు పెట్టట్లేదు అంతే, మొదలు పెడితే అన్ని విషయాలు సాధించగలం. మీరేమంటారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.